అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, గొడవలు అనేవి కామన్ భార్యాభర్తల మధ్య. అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్కు ముందున్నంత ప్రేమ మ్యారేజ్ తర్వాత ఎందుకు ఉండదు? ఎందుకు గొడవలు వస్తాయి? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే గొడవలు ఉండకూడదు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వగానే ఒక యూనిట్, వాళ్ళిద్దరూ ఒకటిగా అయిపోయడమే వైఫ్ అండ్ హస్బెండ్. ఈ విషయము బ్రెయిన్కి బాగా ఎక్కించుకోవాలి. దట్ ఒక్కసారి మేమిద్దరము వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోయాక ఇంకా డిసగ్రీమెంట్స్ వాటిలో ఎక్కువసేపు గడపకూడదు అనేది ఫస్ట్. సో కమింగ్ టు యువర్ పాయింట్, వైఫ్ అండ్ హస్బెండ్ ముందు లవర్స్గా ఉన్నప్పుడేమో మనకి ఇంకా దూరం ఉంటుంది. ఇంప్రెస్ చేయాలి ఆర్ నన్ను నేను మంచిగా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనే ఒక దాంట్లో ఉంటారు. ఒకసారి మ్యారేజ్ అయిపోయాక ఇంకా షీ ఈజ్ మైన్ ఆర్ హీ ఈజ్ మైన్ అని అనుకున్న తర్వాత దే ఫీల్ లైక్ ఒకసారి మేమిద్దరం కలిసిపోయాము కాబట్టి, ఒక ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇద్దరి యొక్క లోపాలు తెలుస్తాయి. ఇద్దరు అప్పటిదాకా ఏవైతే వాళ్ళు ఊహించుకుంటారో, ఇమాజిన్ చేసుకుంటారో అది రియల్ లైఫ్లోకి రావట్లేదు అన్న విషయం తెలుస్తుంది. ఇది సూపర్ఫిషియల్ ఆన్సర్ అయితే నేను చాలా లేయర్లుగా చెప్తాను. ఈ ఆన్సర్ జాగ్రత్తగా వినండి.